సెరెబ్రల్ అన్యూరిజం అంటే ఏంటి అని అంటే రక్తనాళాల్లో ఒక గోడ అనేది ఎంతో కొంత పల్చగా ఉండి చుట్టూ ఒక ట్యూబ్ లాగా ఉన్న రక్తనాళం ఒక గోడ పల్చగా ఉండి ఆ గోడ పల్చగా ఉండడం వల్ల అది ఒక సైడ్ ఉబ్బిపోయి ఉంటుంది. సో దీన్ని సాక్యులర్ ఎన్యూరిజం అంటాం. ఇది కాకుండా రెండో రకం కూడా ఉంటుంది. సాక్యులర్ ఎన్యూరిజం అంటే బ్రెయిన్లో ఉన్న రక్తనాళం ఒక దగ్గర ఒక 1 సెంటీమీటర్ కానీ 2 సెంటీమీటర్స్ కానీ రక్తనాళం చుట్టూ గోడ అంతా కూడా వీక్గానే ఉంటుంది కాబట్టి అది చుట్టూ ఇట్లా ఉబ్బిపోయి ఉంటుంది. దాన్ని ఫ్యూజిఫామ్ షేప్ అంటారు కాబట్టి దాన్ని ఫ్యూజిఫామ్ ఎన్యూరిజం అని. ఇదేమో శాక్ లాగా ఒక ముద్దలాగా మూటలాగా ఉంటుంది కాబట్టి దీన్ని సాక్యులర్ ఎన్యూరిజం అంటాం. సో ఎప్పుడైనా కూడా ఈ సాక్యులర్ ఎన్యూరిజమ్స్ అనేవి చాలా కామన్. అంటే రక్తనాళాల్లో ఈ బుడగలాగా రావడం, అది పల్చగా ఉండడం, టక్కున పగిలిపోతే బ్లీడింగ్ అవ్వడం, అది బ్లీడింగ్ అయినప్పుడు దాని చుట్టూ రక్తనాళాలు సడన్గా కుచించుకుపోయి పేషెంట్కి ప్రాణాలకు డేంజర్ తీసుకొచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ కండిషన్ని గుర్తుపట్టడానికి కొంత దానికి రిలవెంట్ నాలెడ్జ్ అనేది చాలా చాలా అవసరం. చాలామంది తెలియక సింపుల్ పేషెంట్ రావడం మాత్రం తలనొప్పి, మెడ నొప్పి, సడన్గా కొంత స్పృహ తప్పిపోవడం. చాలా మందిలో స్పృహ అంతా బాగానే ఉంటుంది, పేషెంట్ నడుచుకుంటూ వెళ్తారు. నడుచుకుంటూ వచ్చిన చాలామంది మళ్ళీ నడుచుకుంటూ హాస్పిటల్ మెట్లు దాటడం అనేది అంత ఈజీ కాదు. ఎన్యూరిజం వచ్చినప్పుడు ఫస్ట్ సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. తలనొప్పి, మెడ నొప్పి ఉన్నప్పుడు ఖచ్చితంగా యాంజియోగ్రామ్ స్కాన్ చేసుకుంటాం, సిటీ సెరెబ్రల్ యాంజియో అని. ఆ స్కాన్లో అది వెంటనే గుర్తుపట్టేసి చిన్న చిన్న స్కాన్స్లో అంటే తక్కువ స్లైస్ సిటీలో ఒక్కోసారి మిస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ డీటెయిల్గా బెటర్ స్లైస్ సిటీలో అంటే మంచి క్వాలిటీ సిటీలో మనం యాంజియోగ్రామ్ చేసేసుకొని ఆ ఎన్యూరిజం ఎక్కడుందో చూసుకొని దాన్ని బట్టి 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి ఎన్యూరిజంకి. ఒకటి మనం బ్రెయిన్లోంచి ఆపరేషన్ చేసి ఆ జస్ట్ ఇట్లా వచ్చే శాఖను సింపుల్ పదాల్లో చెప్పాలి అని అంటే ఎన్యూరిజం క్లిప్పింగ్ అంటాం. దాన్ని టైటానియం క్లిప్స్ ఉంటాయి, ఆ టైటానియం తోటి మనం క్లిప్ చేసేస్తాం. సో దానివల్ల ఏంటి అంటే ఫ్యూచర్లో మళ్ళీ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్, మళ్ళీ సడన్గా ప్రాణాల మీదకి ఇబ్బంది వచ్చే ఛాన్స్ లేకుండా ఉంటుంది. రెండోది వచ్చి ఏంటి అని అంటే మనకు హార్ట్లో స్టెంట్ వేసినట్లాగానే మనకు చేతి నుంచి కానీ అంటే రేడియల్ ఆర్టరీ నుంచి కానీ తొడ భాగంలో ఫిమరల్ ఆర్టరీ అంటారు, దాని నుంచి మెల్లగా మన దారం లాంటి దాన్ని ఫైబర్ను పంపించేసి మనకు అక్కడి నుంచి కరెక్ట్ మనకి ఏ రక్తనాళంలో ఆ బ్రెయిన్లో ఈ ఎన్యూరిజం అనేది ఉందో అక్కడి దాకా వెళ్ళేసి అక్కడి నుంచి లోపలికి కాయిల్స్ అంటాం. సో ఆ కాయిల్ లాంటి పదార్థాలు అంటే చిన్న ఎలక్ట్రికల్ వైర్స్ అనుకోండి, అంత సన్నగా మెత్తగా సున్నితంగా ఉండే దానితోటి ఆ ఎన్యూరిజంను ఫిల్ చేస్తాం. ఎప్పుడైతే దాన్ని అట్లా వైర్లతోటి కేబుల్స్ తోటి ఫిల్ చేస్తామో ఆటోమేటిక్గా అది మెల్లగా థ్రాంబోస్ అంటే రక్తం గడ్డ ముద్దలాగా అయిపోయి దానిలోంచి రక్తం ఫ్లో రాకుండా అది పగిలిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఎన్యూరిజం వచ్చింది అని అంటే బ్రెయిన్ ఎన్యూరిజం వచ్చింది అని అంటే మందులతోటి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. ఇది మరీ గుర్తుపెట్టుకోవాలా.